వైసీపీ అధినేత ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇప్పటికే ఆయన సర్వం కోల్పోయారు. ఆయనకు జన్మనిచ్చిన తల్లి అండగా లేదు. పార్టీ కోసం పనిచేసిన చెల్లి లేదు. ఇప్పటి వరకు గౌరవంగా ఉన్న విజయసాయిరెడ్డిపై అలా ఆరోపణలు ఏంటి? జగన్ గుట్టు విజయసాయి విప్పితే పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? అసలు ఆలోచించకుండా వైసీపీ బాస్ అలా ఎలా మాట్లాడారు? అసలు ఆ సీసీ ఫుటేజ్లో ఎవరు విడుదల చేశారు? విజయసాయితో కలిసిన ఆ వ్యక్తి ఎవరు? చంద్రబాబుకి విజయసాయి లొంగిపోయారా? ఓ సీసీ ఫుటేజ్ ని వైరల్ చేస్తున్న వైసీపీ. విజయసాయిపై జగన్ తీవ్ర విమర్శలు. విజయసాయి తలుచుకుంటే భయంగా జగన్ భవిష్యత్తు. ఓ రాజకీయ నేతను పరామర్శించేందుకు వెళ్లిన విజయసాయి. టీడీ జనార్దన్తో పాటు పరామర్శకు వెళ్లిన విజయసాయి. జగన్ పై ఇప్పటికీ అభిమానంతో విజయసాయి రెడ్డి. ఏపీ రాజకీయంలో ఏం జరుగుతుంది? విజయసాయి రెడ్డి సీఎం చంద్రబాబుకు లొంగిపోయాడని జగన్ చెప్పడం వాస్తవమేనా? ఇలాంటి పరిస్థితి వస్తుందని చాలా మంది వైసీపీ నేతలు అనుకున్నారా అంటే అస్సలు లేదనే చెప్పాలి. ఎందుకంటే జగన్ రాజకీయ ప్రస్థానంలో విజయసాయి రెడ్డిది కీలక పాత్ర. అక్రమాస్తులు వెనకేసుకోవడంలో అయినా, పార్టీని ఓసారి అధికారంలోకి తీసుకురావడంలో అయినా విజయసాయి రెడ్డి పాత్ర ఏమిటో వైసీపీలో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబుకు లొంగిపోయాడని జగన్ రెడ్డి అంటున్నారు. ఇదిగో నిజమే అని వైసీపీ సోషల్ మీడియా ఓ ఇంట్లోకి విజయసాయి రెడ్డి, టీడీ జనార్దన్ వెళ్తున్న దృశ్యాలు విడుదల చేసి ప్రచారం చేస్తుంది. నిజంగానే విజయసాయి రెడ్డి చంద్రబాబుతో చేతులు కలిపితే జగన్ రెడ్డికి భవిష్యత్తు ఉంటుందా అనే సందేహం అందరిలో మొదలైంది. ఇక్కడ ఓ ఇంట్లోకి మొదట టీడీపీ నేత టీడీ జనార్దన్ వెళ్లారు. తర్వాత విజయసాయి రెడ్డి వెళ్లారు. వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో చర్చలు జరిపారని వైసీపీ నేతలు సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. వారు రహస్యంగా చర్చలు జరపాలనుకుంటే ఇలా అందరికీ తెలిసేలా వెళ్తారా? సీసీ ఫుటేజ్ వైసీపీకి వెళ్లేలా చూస్తారా అన్న కనీస లాజిక్ చూసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలు సోషల్ మీడియా ప్రచారం చేస్తున్న వీడియోలు ఇటీవల గాయపడి ఆపరేషన్ చేయించుకున్న ఓ రాజకీయ నేత నివాసం. ఆయన్ను పరామర్శించేందుకు పలువురు ఆయన ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో టీడీ జనార్దన్ కూడా వెళ్లారు. తర్వాత విజయసాయి రెడ్డి వెళ్లారు. ఇద్దరూ ఆయన్ను పరామర్శించి బయటికి వచ్చి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఇందులో కుట్రలు చేయడానికి ఏమీ లేదు. నిజంగా కుట్రలు చేయాలనుకుంటే ఇలా కలవాల్సిన అవసరం ఉండదు. అంతకు మించిన మార్గాలు రాజకీయ నేతలకు ఉంటాయి. వైసీపీ కేడర్ నమ్మినా నమ్మకపోయినా విజయసాయి రెడ్డి ఇప్పటికీ జగన్ రెడ్డిపై అభిమానంతోనే ఉన్నారు. తనను అవమానించారని జగన్ పై పగ తీర్చుకోవాలని ఇంకా అనుకోవడం లేదు. కానీ ఆయన్ను పదే పదే టార్గెట్ చేస్తూ ఆయన జగన్ పై పగ పెంచుకునేలా చేసేందుకు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే జగన్ సంగతి చూడాలని అనుకుంటే జగన్ భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది. జగన్ గుట్టుముట్లు అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి విజయసాయి రెడ్డి. లిక్కర్ కేసు కాదు, అక్రమాస్తుల కేసులో అసలు విషయాలు చెబితే చాలు జగన్ జీవితాంతం జైల్లోనే ఉంటారు. ఈ విషయాన్ని జగన్తో పాటు ఆయన వంది మాగదులు మరిచిపోతే ఎలా?